మిడిల్ ఈస్ట్ అంటే ఏంటి? అది ఇక్కడ ఉంది. సింపుల్గా చెప్పాలంటే ఏషియా, యూరప్, ఆఫ్రికా కాంటినెంట్స్ మధ్యలో ఉన్న ప్రాంతాన్ని మిడిల్ ఈస్ట్ అంటారు. ఇది ఒక దేశం కాదు, చాలా కంట్రీస్ కలిసిన ప్రాంతం ఇది. ఈ మిడిల్ ఈస్ట్లో ఉన్న ఇంపార్టెంట్ కంట్రీస్ ఏంటి అంటే సౌదీ అరేబియా, ఇరాన్, ఇరాక్, ఇజ్రాయెల్, యుఏఈ అండ్ ఖతర్. సెకండ్ రీజన్ లొకేషన్ వైజ్గా ఈ మిడిల్ ఈస్ట్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ మిడిల్ ఈస్ట్ 3 కాంటినెంట్స్ మధ్యలో ఉంది. అంటే ఏషియా, ఆఫ్రికా, యూరప్. అండ్ ట్రేడ్ రూట్స్కి ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ కీ ప్లేస్. ట్రేడ్ రూట్స్కి కీ ప్లేస్ అంటే ఎలా అంటే ఫస్ట్ ఏషియా తీసుకోండి. ఏషియాలో అరౌండ్గా 49 కంట్రీస్ ఉన్నాయి, లైక్ ఇండియా, జపాన్, చైనా. యూరప్ తీసుకోండి. యూరప్లో అరౌండ్గా 45 కంట్రీస్ ఉన్నాయి, జర్మనీ, ఫ్రాన్స్, యూకే అలా. అండ్ ఫైనల్గా ఆఫ్రికా వచ్చేసి ఆఫ్రికాలో అరౌండ్గా 54 కంట్రీస్ ఉన్నాయి, నైజీరియా, సౌత్ ఆఫ్రికా, కెన్యా అలా. సో ఈ మిడిల్ ఈస్ట్లో ఉన్న ఈ 3 కాంటినెంట్స్లో ఇన్ని కంట్రీస్ ఉన్నాయి కదా. సో ఇన్ని కంట్రీస్కి ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ అవ్వాలంటే మెయిన్ జంక్షన్ పాయింట్ ఈ మిడిల్ ఈస్టే. సో ఆ గూడ్స్ అంటే ఏంటి, లైక్ క్లాత్స్ కానీ, మెషిన్స్ కానీ, ఎలక్ట్రానిక్ గూడ్స్ కానీ. సో ఇవన్నీ ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ అవ్వాలంటే మెయిన్ జంక్షన్ పాయింట్ ఈ మిడిల్ ఈస్టే. అండ్ ఇందులో ఆయిల్ వచ్చేసి వెరీ క్రూషియల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే ఈ ఆయిల్ మిడిల్ ఈస్ట్లో హార్ట్ లాంటిది. వన్ లైన్లో చెప్పాలంటే మిడిల్ ఈస్ట్ని కంట్రోల్ చేయడం అంటే ఆయిల్ని కంట్రోల్ చేయడం. వన్స్ ఆయిల్ని కంట్రోల్ చేయడం అంటే వరల్డ్ ఎకనామీని కంట్రోల్ చేయడం. గ్లోబల్ ఎకనామీ కూడా ఈ మిడిల్ ఈస్ట్ పైనే డిపెండ్ అయి ఉంది. ఈ మిడిల్ ఈస్ట్ని ఎవరైతే కంట్రోల్ చేస్తే ఎకనామిక్ అండ్ పొలిటికల్ పవర్ వాళ్ళదే.